చేరి వచ్చిన సహోదర సహోదరి ప్రభు నామనందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. సంఖ్య 24 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునిపటి వలె శకునములు చూడటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకు వచ్చెను. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను: బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షం వలెను అవి ఉన్నవి. చాలు, అంతవరకు చాలు. 6 వచనాలు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు అర్థమవలాగన తన ఆత్మ నడిపింపు దయచేలాగన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపమైన దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. పాటల ద్వారా మీ నామం మహింపరచబడింది. మీ లేఖన భాగాలు మేము చదువుకుంటున్నాం. నిలబడినవాడు బలహీనుడు, మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచుదురని, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలనని పౌలు అన్నట్టుగా, మీ బలపరచకపోతే నేను వట్టివాడనే. మీ సంయోచితమైన సహాయం మరి అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ లేఖన భాగాలు మనం చూసినప్పుడు ఈ లేఖన భాగాలు ప్రవక్త అయిన బిలాము పలికిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటాం. బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించాలని వచ్చాడు, కానీ దేవుడు అతనితో మాట్లాడాడు, నువ్వు వారిని శపించకూడదు అన్నప్పుడు శపించటం కాకుండా దీవించటం మంచిదనుకొని దీవించి, ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని ప్రజలని గ్రహించాడు. వారిని శపించటం వలన నాకు నష్టమే కానీ లాభమేమి లేదనుకున్నాడు. అందువలన వారిని దీవించటం మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం. బిలాము 2వ వచనంలో కన్నులెత్తి ఇశ్రాయేలీయులను తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకు వచ్చెను. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను. ఏమంటున్నాడంటే, బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను అన్నాడు. ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అన్నాడు. ఆ తర్వాత అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై అనే మాట పైన ఒకటనుంది చూడండి.
ఒకటి, దానికి పుట్టినోట్లో అడుగున కన్నులు మూసినవాడై అను. ఎందుకు రాయబడింది ఈ మాట అనంటే, ఎప్పుడైతే మనము ఆత్మ నడిపింపు చేత కన్నులు మూసుకొని ప్రార్థన చేస్తామో, ఈ బాహ్య నేత్రాలు మూయబడినప్పుడు మనోనేత్రం తెరవబడుతుంది. లోపల ఉన్న మనోనేత్రం తెరవబడుతుంది. అది దాని అర్థం. అక్కడ అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై అన్న, కిందేమో కన్నులు మూసిన వాడై అనే మాట మనం చూస్తాం. మనోనేత్రం ద్వారా చాలా సంగతులు మనం అనేకమైన వాటిని చూస్తాం. గుడ్డివారు ఉన్నారు కదా, గుడ్డివారు, వారికి బాహ్య నేత్రాలు కనపడకపోయినా మనోనేత్రంతో చూస్తారు. ఆ యొక్క మనోనేత్రంతో చూడగలుగుతారు. అది కాబట్టి అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను అన్నాడు. సర్వశక్తిని దర్శనం పొందెను అనే మాట మనం ఇక్కడ చూస్తాం. ఆ మాట అంటూ 5వ వచనంలో, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, అవి వాగుల వలె వ్యాపించి ఉన్నవి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక అలవాటు ఏంటంటే, ప్రత్యక్ష గుడారం ఎక్కడైతే ఉందో ఆ ప్రత్యక్ష గుడారం నాలుగు వైపులా ఒక్కొక్క వైపు ఒక్కొక్క 3 గోత్రాల చొప్పున గుడారాలు వేసుకుంటారు. క్రమముగా ఉంటాయి. ఆ దేవుని మందసం, ఆ ప్రత్యక్ష గుడారంలో మందసం ఉంటుంది. అది ఎక్కడైతే ఉంటుందో దానికి తూర్పు, అలానే పడమర, ఉత్తరము, దక్షిణం 4 వైపులా ఒక్కొక్క వైపు 3 గోత్రాల చొప్పున క్రమముగా గుడారాలు వేసుకుంటారు. అది చూశాడు బిలాము. వాళ్ళని శపించడానికి వచ్చాడు. దేవుడు శపించకూడదన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దూరం నుండి వారి గుడారాలు చూసినప్పుడు ఎంతో రమ్యముగా కనపడుతుంది. క్రమముగా కనపడుతున్నాయి. ఒక మాట చూద్దామా? సంఖ్యాకాండంలో ఈ 2వ అధ్యాయంలో ఆ సంగతులు ఉన్నాయి. నేను ఎవరిక పైన గుర్తు చేస్తా. సంఖ్యాకాండం 2వ అధ్యాయము 2లో ఇశ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములు పట్టుకుని తమ తమ ధ్వజముల వద్ద దిగవలెను. వారు ప్రత్యక్ష గుడారములకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడి ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెమ ధ్వజము గలవారు తమ తమ సేనలు చొప్పున దిగవలెను అన్నాడు. ఇక్కడ సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున అన్నాడు, యూదా గోత్రం. ఆ తర్వాత కిందకు చదువుకుంటే ఇంకా 2 గోత్రాలు. 10వ వచనం చూడండి, రూబేను పాలెపు ధ్వజం వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. అక్కడ తూర్పు, ఇక్కడ దక్షిణం అని వచ్చింది. 18వ వచనం చూడండి, ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెమ ధ్వనులు పడమటి దిక్కున దిగవలను. ఆ తర్వాత గమనించినట్టయితే 25వ వచనం, దాను పాలెపు ధ్వజం వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. ఇలాగా చెప్తూ ఒక్కొక్క దిక్కున ఆ కింద గోత్రాలు కూడా, ఉత్తర దిక్కున ఉండాల్సిన గోత్రాలు కూడా, అలానే తూర్పు దిక్కున ఉండవలసిన గోత్రాలు, ఈ అధ్యాయం మీరు చదువుకుంటే ఇంటికి పోయి ఆ గోత్రాలు ఎవరెవరు ఏ దిక్కున ఉంటారో అక్కడ రాయబడ్డాయి. మొత్తం ఎన్ని గోత్రాలు? ఇశ్రాయేలీ గోత్రాలు 12 గోత్రాలు. 4 దిక్కుల 4 మూళ్ళు 12 గోత్రాల వారు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం చుట్టూ వారు గుడారాలు వేసుకునేవారు. ఆ గుడారాలు చూడటానికి ఎంతో రమ్యముగా కనపడేవి, ఒక క్రమముగా కనపడేవి. అంత మాత్రమే కాదు,
పగలు వారి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మేఘస్తంభముగా వారి పైన ఉండేవాడు. రాత్రిపూట ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అగ్నిస్తంభముగా కనపడే. అన్ని జనాంగాలు, దూరపు దేశాల వారు చూస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద అగ్నిస్తంభం ఆకాశంలో కనపడుతూ ఉండేది. అది చూసిన వారై దేవుని మహింపరిచేవారు దేవుని మహింపరుస్తారు, కొంతమంది భయపడేవారు. యెహోషువ గ్రంథంలో తీనవసరం లేదులే, రాహాబ్ అనే స్త్రీ అందే, అయ్యా మీ దేవుని గురించి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మాకు చాలా భయం వేసింది. ఆ నిజదేవుణ్ణి చూసినప్పుడు, మీ మధ్య ఆ దేవుడు చేసిన కార్యాలు చూసినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అన్నారు. కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే ప్రియులారా, ఇశ్రాయేలీలు గుడారాలు క్రమంగా ఉండేవి, 4 దిక్కుల ఉండేవి అనే మాటలో మనం చూస్తాం. గుడారము అంటే 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. గుడారం అంటే మొదటిది మన శరీరాన్ని చూపిస్తుంది. పేతురు అన్నాడు భక్తుడు, భూమి మీద ఉన్న నా గుడారం త్వరగా విడిచిపెట్టాలి అని నాకు అర్థమవుతా ఉన్నది, కాబట్టి దేవుని మాటల చేత మిమ్మల్ని రేపుచున్నాను అన్నాడు. ఆయన చెప్పిన అర్థంలో ఆ గుడారం అంటే ఆయన శరీరాన్ని గురించి. కొరింథీ పత్రికలో ఏముందంటే, భూమి మీద ఉన్న ఈ గుడారం శిథిలమైపోయినను మన ఇంటిని గురించి, దేవుని చేత కట్టబడుతున్న గుడారం గృహము పరలోకంలో ఉన్నదని చెప్పబడి. అట్లాగనే గుడారము అంటే మందిరం లేదా సంఘము కూడా కనపడుతుంది. కాబట్టి ప్రియులరా, వ్యక్తిగతంగా మనలో ప్రభు ఉండాలి, కుటుంబంగా మన మధ్య ప్రభు ఉండాలి, సంఘములో కూడా ప్రభు ఉండాలి. ఇలాగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి, ఆ కుటుంబం, ఆ సంఘం వర్ధిల్లుతాయి. 24వ అధ్యాయం 5వ వచనంలో సంఖ్యాకాండం అన్నాడు, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అన్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే ఇక్కడ గుడారం కుటుంబాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. గుడారం అంటే కుటుంబం. అబ్రహాము కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అబ్రహాము కుటుంబంలో ఏమేమి ఉన్నాయో క్లుప్తంగా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గుర్తు చేసుకున్నట్టయితే, అక్కడ అబ్రహాము గుడారం వేసినట్టుగా అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రియులారా, గమనించినట్టయితే అబ్రహాము గుడారం వేసుకున్నాడు. బేతేలునకు, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య ఒక గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అన్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే పాత నిబంధనలో బలిపీఠం, బలి అంటే ఆరాధన అని మనకు అర్థమవుతా ఉంది. అబ్రహాము గుడారంలో ఆరాధన ఉన్నది. ఆరాధన అంటే మనం గుర్తు చేసుకుంటాం ఏంటంటే, ఆదివారం తీసుకునే రొట్టె రసం అనుకుంటాం. అది కాదు. ప్రభువును ప్రతిరోజు ఆరాధించవచ్చు. మన హృదయంలో ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తూ ప్రతిదినము ఆరాధించవచ్చు. ఆదివారం ప్రత్యేకంగా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తాం.
కాబట్టి అబ్రహాము గుడారంలో ఆరాధన ఉన్నది. ఇంకొకసారి కూడా 13వ అధ్యాయంలో చూడండి, 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లో ఉన్న మమ్రె దగ్గర సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఎక్కడికి పోయినా అబ్రహాము గుడారం ఎక్కడ వేసినా అక్కడ బలిపీఠం కట్టేవాడు. అనగా ఎక్కడికి పోయినా ఆ ఇంటిలో ఆరాధన ఉంటుంది. అబ్రహాం ఇంటిలో ఆరాధన ఉంటుంది. మొదటిది ఆరాధన ఉంటుంది. మన గృహాల్లో కూడా ప్రభువుని ఆరాధించాలి. ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలి. అలా ఉన్నప్పుడు మన గృహాలు ఆశీర్వదించబడతాయి. ఆ తర్వాత 8వ వచనంలో ఏమన్నాడంటే, బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రార్థన. రెండోది, అబ్రహాము కుటుంబంలో ప్రార్థన ఉన్నది. అబ్రహాము తన పిల్లలు, తన ఇంటివారు అందరిని గురించి ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే చదువుకుందాం చూడండి. 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు, తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమున గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాము తన తర్వాత తన పిల్లలు అన్నాడు. తన పిల్లలు ఇస్సాకును బలి అర్పించడానికి తెసిపోతా ఉన్నప్పుడు ఇస్సాకు ఒక మాట అన్నాడు. తండ్రి అన్నాడు. ఏంది నా కుమారుడా అన్నాడు. బలి అర్పించడానికి కట్టెలున్నాయి, నిప్పుంది, మరి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అంటే బలి అర్పించడానికి ఏమేం కావాలో ఎవరికి తెలుసు? ఇస్సాక్కి, బాలుడైన ఇస్సాక్కు తెలుసు. ఎలా తెలిసిందంటే ఇంటిలో జరుగుతూ ఉంటాయి, ఆరాధన జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఇంటిలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఇంటిలో ప్రభువును స్తుతిస్తూ ఉంటాం కాబట్టి పిల్లలు తెలుసుకుంటారు. అబ్రహాము ఒక్కడే కాదు, కుటుంబం అంతా ఆరాధించేవారు. అబ్రహాం ఒక్కడే కాదు, కుటుంబం అంతా ప్రార్థన చేసేవారు. కాబట్టి ప్రియులారా, తన తర్వాత తన ఇంటి వారు దేవుడు ఏమైనా సాక్ష్యం ఇచ్చాడంటే, ఇస్సాకు పుట్టక ముందే అబ్రహాము తన తర్వాత తన పిల్లలు, తన ఇంటివారు నీతి న్యాయాలు జరిగించు దేవుని మార్గమును అనగా వాక్యానుసారంగా జీవించాలని నేర్పుతాడు. తన పిల్లలకు నేర్పుతాడు అని నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఇస్సాకు పుట్టకముందే దేవుడిచ్చిన సాక్ష్యం అబ్రహామును గురించి. అబ్రహాం ఇంట్లో 2 సంగతులు ఉన్నాయి. ఒకటి ఆరాధన అయితే, రెండోది ప్రార్థన. మూడోది ఇక్కడ ఈ 19వ వచనంలో నీతి న్యాయాలు ఉన్నాయి. అబ్రహాం ఇంటిలో ఏమున్నాయంటే నీతి న్యాయములు ఉన్నాయి. మన ఇంటిలో కూడా ఉండాలి. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో నీతి కనపడాలి. దేవుని బిడ్డల జీవితాల్లో న్యాయం కనపడాలి. నీతి లేకపోతే, న్యాయం లేకపోతే మన దేవుని వైపు ఇతరులు ఆకర్షించబడరు. అవి ఉండాలి. నీతి న్యాయాలు ఉన్నాయి. మూడవది. నాలుగవది, యెహోవా మార్గమును గైకొనుటకు. ఒక బజార్లో చక్కగా ఒక ఊరికి వెళ్తా ఉన్నాం, కాలిబాటన వెళ్తున్నాం అనుకోండి. ఆ ఊరు ఏ ఊరు, ఎటు వెళ్ళాలనేది ఇతరులను అడుగుతాం. ఒక ఆయన ఇటు పోతే బాగా చక్కగా డైరెక్ట్గా ఊరికి వెళ్ళిపోవచ్చయ్యా అని అంటాడు. అంటే మార్గం. ఈ బైబిల్ గ్రంథం కూడా రక్షించబడిన విశ్వాసి లోకములో పరలోకం చేరేదాకా ఎట్లాగ నడవాలో, తన ప్రవర్తన ఎలాగ ఉండాలో నేర్పేది ఈ బైబిల్ గ్రంథం. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం ఉంది అబ్రహాము కుటుంబంలో ఆరాధన ఉన్నది. అబ్రహాము కుటుంబంలో ప్రార్థన ఉన్నది.
అబ్రహాము కుటుంబంలో నీతి న్యాయాలు ఉన్నాయి. అబ్రహాము కుటుంబంలో వాక్యానుసారంగా నడుచుకోవటం ఉంది. 18వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం వద్ద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండ్రి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి అన్నాడు. నేల మట్టుకు వంగి పరిగెత్తాడు అన్నాను. 6వ వచనం చూడండి. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తన పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. త్వరగా వెళ్ళాడు. శారాకు కూడా చెప్పాడు, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తన పిండి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి. 7వ వచనం చూడండి. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తాడు. నీవు త్వరగా వెళ్ళాడు శారా యొద్దకు, నీవు త్వరపడి చేయమన్నాడు. అట్లానే పశువుల మందకు కూడా పరిగెత్తాడు అని. దేవుని పరిచర్య చేయడానికి పరిగెత్తేవాళ్ళు. ఈ కుటుంబము దేవుని పరిచర్య చేయడానికి పరిగెత్తేవారు, పరిచర్యకు ముందుండేవారు. అబ్రహాము ఏం తక్కువేం లేదు, వెండి బంగారాలు కలిగి బహుమంది పనివారు కలిగిన వాడు. అబ్రహాము ఇంటిని విడిచిపెట్టమన్నప్పుడు అబ్రహాము ఇల్లు ఒక దైవ సేవకుడు చెబుతాడు, అది దాదాపుగా 7-8 బెడ్రూములు కలిగిన ఇల్లు అంట. అంతటి ఇంటిని విడిచిపెట్టి అబ్రహాము దేవుని పిలుపు మేరకు బయటికి వచ్చాడు. అబ్రహాముకు మంచి ఆస్తిమంతుడే, ఏమీ తక్కువ లేదు. కానీ దేవుని పరిచర్య అంటే పరిగెత్తేవాడు. అబ్రహాము కుటుంబంలో ఆరాధన ఉంది, ప్రార్థన ఉన్నది. అబ్రహాము కుటుంబంలో నీతి న్యాయాలు ఉన్నాయి. అబ్రహాము కుటుంబంలో దేవుని మార్గాన్ని, దేవుని వాక్యాన్ని అనుసరించటం ఉన్నది. అబ్రహాము కుటుంబం పరిచర్యకు పరిగెత్తేవారుగా మనం కనపడుతూ ఉన్నారు. పరిగెత్తమంటే త్వరపడిందా లేదా శారా? 3 మానికల పిండి ఇసరాలి. ఇలా ఇప్పట్లాగా మన పోయి మిషన్లో పట్టించడం కాదుగా, ఇసరాలి. అది ఎటువంటి పిండి అంట? మెత్తని పిండి చేయాలి. ఇప్పుడు కానీ తీసుకొచ్చి 3 మానికలు రొట్టెలు చేయమంటే చేస్తావా? చాలా అసలు నీకు ఉండాలిగా, మైండ్ ఉండాలిగా అంటారు ఖచ్చితంగా. శారా అలా అనలా, త్వరపడింది. అబ్రహాం చెప్పినట్టుగానే చేసి మొత్తం సిద్ధం పరిచి ఆహారాలన్నీ ఆడబెట్టి గుడారం తలుపు చాటున అట్ట వంగి చూస్తా ఉంది. తను కనపట్టలా, మళ్ళా అబ్రహాము కనపడుతున్నాడు. అబ్రహాము వారికి వడ్డించిన తర్వాత అప్పుడు అడిగారు వాళ్ళు, నీ భార్య ఎక్కడుందయ్యా అంటే గుడారంలో ఉంది. మీదటికి వస్తాం, మరలా నీ భార్య చేతిలో కౌగిట్లో కుమారుడు ఉంటాడు అని ఆశీర్వదించి వెళ్ళారు. అట్లానే మీదటికి ఇస్సాకు పుట్టినట్టుగా మనం చూస్తాం. అబ్రహాము కుటుంబంలో ఆరాధన ఉంది, అబ్రహాము కుటుంబంలో ప్రార్థన ఉంది, అబ్రహాము కుటుంబంలో నీతి న్యాయాలు ఉన్నాయి, అబ్రహాము కుటుంబంలో దేవుని వాక్యాన్ని అనుసరించటం ఉంది, అబ్రహాము కుటుంబంలో పరిచర్యకు పరిగెత్తేవారుగా కనపడుతున్నారు. ఇక్కడ గమనించినట్టయితే ఆదిత్యం, ఇది మొత్తం మీద 18వ అధ్యాయం ఓవరాల్గా చూసుకుంటే ఆదిత్యం ఇవ్వడానికి పరిగెత్తాడు. వాళ్ళని పిలుచుకొచ్చాడు, అయ్యా ఎండజావని వెళ్తున్నారు,
కొంచెం ఆహారం తెప్పిస్తా, కొంచెం నీళ్ళు ఇస్తా, మీ ప్రాణాన్ని బలపరుచుకొని మళ్ళీ వెళ్ళండి అన్నాడు. అని కొంచెం ఆహారం అని చెప్పేసి 3 మనుషులకు 3 మానికల రొట్టెలు తయారు చేశాడు. మంచి మాంసాహారం సిద్ధపరిచాడు. అవే కాకుండా పాలు, వెన్న ఇవన్నీ అక్కడ సిద్ధపరిచినట్టుగా చూస్తాం. ఇవన్నీ చేశారు. అబ్రహాముకు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, కానీ ఆతిథ్యం చేసే మనస్సు ఉన్నది, ఆతిథ్యం ఇచ్చే మనస్సు ఉన్నది. ఏ కుటుంబంలో అయితే దేవుని పిల్లలకు, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉంటుందో ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి ఆ కుటుంబాలు. మన ఇంటిలో నుంచి అవతలకి వెళ్ళిన తర్వాత వారు మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. మన ఇంటిలో ఒక రోజు గడిపి వెళ్ళిన తర్వాత మన కోసం ఆ దేవుని సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు. అవి మనకు ఆశీర్వాదాలు. కాబట్టి 6 విషయాలు చెప్పా. అబ్రహాము కుటుంబంలో ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, నీతి న్యాయాలు ఉన్నాయి, దేవుని వాక్యానుసారంగా జీవించడం అన్నది, పరిచర్య చేసే కుటుంబం, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. చివరిగా 7వది గమనించినట్టయితే 14వ అధ్యాయము చూడండి. 14వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంటబెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగా అని చెప్పాను. 16వ వచనం. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ప్రియులారా, గమనించినట్టయితే ఒకసారి తన తమ్ముడు, అనగా తన తమ్ముడు కొడుకు అవుతాడు, వాస్తవంగా సహోదరుడు కొడుకు మరి లోతు చెరపట్టబడ్డాడు. అనగా ఆ 4 రాజ్యాల నుంచి ఇతరులు వచ్చి అక్కడ ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న వారందరినీ పట్టుకొని పోయారు. ఆ పట్టుకొని పోయిన వారిలో తన తమ్ముడు, ఆయన భార్య, ఆస్తి, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. అబ్రహాం ఏం చేశాడంటే తన ఇంట అలవరచబడిన 318 మందిని వెంటబెట్టుకొని వెళ్ళి వారితో యుద్ధం చేశాడు. వాళ్ళేమో 4 రాజ్యాల వారు, అబ్రహాం ఏమో 318 మందితోటి వెళ్ళి వారిని ఓడించి తన ఆస్తిని మొత్తాన్ని తీసుకొని వచ్చాడు. ఏ ఇంటిలో అయితే ఇవన్నీ ఉంటాయో, ఆరాధన, ప్రార్థన, నీతి న్యాయాలు, దేవుని మార్గాన్ని అనుసరించడం, నడుచుకోవటం, పరిచర్య, ఆతిథ్యం, ఏ ఇంటిలో అయితే ఉంటాయో చివరిగా ఆ ఇంటిలో విజయం ఉంటుంది. విజయం. తక్కువ మందితో వెళ్ళి 4 రాజ్యాల వారిని ఓడించాడు. ఆత్మీయార్థంలో తీసుకుంటే మనం విజయం సాధిస్తాం, విజయం లభిస్తుంది. 7 సంగతులు చెప్పాను, కానీ ఇంకా చాలా ఉన్నాయి. అబ్రహాము నేల మట్టుకు వంగాడు, తగ్గించుకునేవాడు. అబ్రహాము ఇంటిలో కలహం లేదు. ఎవరికి ఒకసారి గుర్తు చేస్తా. 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఒక్క నిమిషం. పదమూడవ అధ్యాయము 8వ వచనం చూస్తే, కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు అన్నాడు. ఒకసారి వీళ్ళిద్దరూ కాపురం అంటూ ఉన్నారు, లోతు కుటుంబం, అబ్రహాము కుటుంబం. పని వాళ్ళు ఎక్కువైపోయారు, ఆస్తి విస్తరించింది, విస్తారమైంది, పనివాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళ పనివాళ్ళు వీళ్ళ పనివాళ్ళు తగులాడుకుంటుంటే అబ్రహాం చూశాడు. అబ్రహాం చూసి
లోతుని పిలిచి, అబ్బాయి మనం ఇద్దరం బంధువులము, నీవు నేను తగువులాడుకుంటా ఉంటే ఇక్కడ అన్యజనులు చూసి దేవుని నామానికి దోషం కలిగిద్ది, నీకు నాకు కలహం ఉండకూడదు అని చెప్పినవాడు అబ్రహాం. కుటుంబంలో అన్నదమ్ములు ఉంటే ఇద్దరి అభిప్రాయాలు ఒక విధంగా ఉండకపోవచ్చు, కానీ సమాధానంగా ఉన్నాడు అబ్రహాం. సమాధానంగా ఉన్నాడు, కలహాలు లేనివాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెప్పిద్ది, కలహం లేకపోతే ఒక మాట చూద్దామా? సామెతలు 23 గమనించినట్టయితే, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకొనును. సామెతల గ్రంథం 23లో కలహానికి దూరంగా ఉండటం నరులకు ఘనత. అది ఎప్పుడైనా సరే కలహానికి దూరంగా ఉండాలి, అది మనకు ఘనత. అవతల వ్యక్తి త్వరపడి ఒక మాట అన్నా, ఏదైనా నోరు జారినా మనం ఏం చేయాలంటే ఓర్పుతో ఆ క్షణం కానీ ఓర్పుగా ఉంటే అది ఎంతో ఘనత వస్తుంది. కాబట్టి ప్రియులారా, అది ఘనత అన్నాడు. ఆ కిందనే చెప్పాడు, మూర్ఖుడంట పోరుని కోరుకుంటాడు అన్నాడు. కాబట్టి కలహానికి దూరంగా ఉన్నాడు అబ్రహాముకు ఘనత కలగటానికి కారణం ఏంటంటే అబ్రహాము కలహానికి దూరంగా ఉండేవాడు. 7 విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అబ్రహాము కుటుంబంలో మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. సామెతలు 10:12లో కూడా ఒక మాట ఉంది, ఏంటంటే ఎవరో గుర్తు చేస్తా. సామెతలు 10:12లో పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అది పగ అంట కలహాన్ని రేపిద్దంట. లోపల పగ పెట్టుకుంటే అది కలహాన్ని రేపిద్దంట, కానీ ప్రేమ ఉంటే మాత్రం ఆ దోషాలన్నిటినీ, అవతల వ్యక్తి దోషాలన్నిటినీ కప్పివేస్తాడు. అది ప్రేమ లేకపోతే అవతల వ్యక్తి చిన్న తప్పు కూడా మనకి ఎట్లా కనపడిద్ది? చాలా పెద్దదిగా కనపడిద్ది. ప్రేమ ఉంటే అవతల వ్యక్తి చేసిన పెద్ద తప్పు అయినా కూడా అది చాలా చిన్నదిగా కనపడుతుంది. కాబట్టి కలహానికి దూరంగా ఉండటం ఘనత. పగ కలహాన్ని రేపిద్ది, ప్రేమ దోషాలన్నిటినీ కప్పును అన్నాడు. అబ్రహాము తన తమ్ముడి ఎడల ప్రేమ చూపాడు. తమ్ముడు శరీర సంబంధి అయినా ప్రేమ చూపాడు అతని పట్ల. ఆ యొక్క సోదర ప్రేమ చూపాడు. అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడటానికి కారణం అదే. అబ్రహాము కుటుంబంలో అంచే యేసు ప్రభువారు వచ్చాడు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, క్రొత్త నిబంధన దేంతో ప్రారంభమైంది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమన్నంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఆ యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుటుంబంలో అంచే యేసు ప్రభువారు వచ్చింది. ఆ కుటుంబంలో అంచే యేసు ప్రభువారు వచ్చాడు. అది లోకం అంతటికి గొప్ప ఆశీర్వాదం. అబ్రహాము కుటుంబం లోకానికి ఆశీర్వాదకరంగా. ఎందుకంటే ఆ కుటుంబంలో శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. కాబట్టి యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ గుడారములు ఎంత రమ్యమైనవి అన్నాడు. మన కుటుంబాల్లో ఇవి ఉంటే ఎంతో రమ్యముగా కనపడతాయి. నేను ఒక్క మాటలో ముగిస్తా, అక్కడికి వెళ్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5వ వచనంలో, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థానములు ఎంత రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షం వలెను
అవి ఉన్నవి అన్నాడు. కాబట్టి నదీ తీరమందల యెహోవా తోటవలెను అన్నాడు. నదీ తీరమందల యెహోవా తోటవలెను, అగరు చెట్ల వలెను అన్నాడు. నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షం వలె అవి ఉన్నాయి. మన కుటుంబాలు వర్ధిల్లాలంటే నదీ తీరం అనగా నీళ్లు వాక్యానికి సాదృశ్యం, వాక్యానుసారమైన జీవితం. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం మన కుటుంబాలకు. 1వ కీర్తనలో ఏమని ఉంటుంది? 1వ కీర్తనలో 3వ వచనంలో ఏమనుంది చూడండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుడు నాటిన మొక్క ఎలాగ ఉంటుంది? దేవుడు నాటిన మొక్కలు ఎలాగుంటాయంటే నీటి కాలువలను ఎవడన్నా నాటబడినదై వాక్యానుసారంగా జీవించే కుటుంబాలు ఇలాగుంటాయి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. చివరిగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు అన్నాడు. అది దేవుని వాక్యాన్ని దేవుని మీద ఆధారపడిన, దేవుని నమ్ముకున్న కుటుంబాలు ఎలాగుంటాయంటే జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాయి. కాలువల యోరన దాని వేళ్ళు తనును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఒకవేళ సంవత్సరం అంతా వర్షం లేకపోయినా దేవుని నమ్ముకున్న కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే పచ్చగానే ఉంటాయి. సింహ పిల్లలు ఆకలి గలవై లేమై గలవై ఉంటాయేమో కానీ యెహోవా ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అది కాబట్టి ప్రియులారా అలాగా ఉంటాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు ఎలాగ ఉన్నాయంటే చూడటానికి బహురమ్యముగా ఉన్నాయి. దేవుని నమ్ముకున్న కుటుంబాలు అనగా గుడారాలు లేదా కుటుంబాలు అబ్రహాము కుటుంబం వలె. మరి అబ్రహాము కుటుంబంలో ఉన్న 7 సంగతులు, ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. అవి మన కుటుంబాల్లో ఉంటే మన కుటుంబాలు కూడా రమ్యముగా కనపడతాయి. అన్యజనులకు మనం మాదిరిగా కనపడతాం. అప్పుడు వారు వాక్యం చెప్పకుండానే మన సాక్ష్యాన్ని బట్టి ప్రభువులోకి నడవగలుగుతారని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్న దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. శైలేశ్ అన్నొచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు.